సుళ్లూరుపేట పట్టణంలో వెలిసిన శ్రీ మధ్వైకంఠ రామమూర్తి స్వామివారి ఆలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజామునే స్వామివారిని మేల్కొలిపి ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులను మంత్రముగ్ధులను చేసేలా స్వామివారిని రత్నాలంకరణతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా స్వామివారి వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారిమోగగా తెల్లవారుజాము నుంచి వందలాది మంది భక్తులు క్యూలైన్లలో బారులు తీరి స్వామివారి దర్శన భాగ్యం పొందారు. భక్తుల శ్రద్ధాభక్తులు వేడుకలకు మరింత శోభను చేకూర్చాయి. అదలారే తిరుమంతా పప్పు నీకు బొజ్జగనపయ్యా పంచామృతాలు నీకు భక్తితోటి పెట్టేము పరుగు పరుగుల నీవు ఆరగించరావయ్యా రావయ్యా రవయ్య నాగనపయ్య మగనపయ్య ఈ కలుగుగా దేవుడవు నీవేనయ్యా కమ్మటి తిరుమంతా పప్పు నీకు బొజ్జగనపయ్యా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా మన సుళ్లూరుపేట పట్టణంలో గల శ్రీమద్ వెంకటరామమూర్తి స్వామివారి దేవస్థానం నందు ఉదయం 5 గంటల నుండి స్వామివారు వైకుంఠ ద్వార దర్శనం భక్తులందరూ కూడా కలుగజేస్తున్నారు. మన పట్టణ ప్రజలందరూ కూడా స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలుగుతూ అందరూ కూడా ధన్యులవుతున్నారు. ఓం నమో వెంకటేశాయ. సింపుల్.